అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ గారు. ఆయన గురించి ప్రత్యేకించి మనం చెప్పనక్కర్లేదు. దేశం పట్ల, ధర్మం పట్ల ఆయన చేస్తున్న సేవలు, అలాగే జనాలకు ఆయన ఇస్తున్నటువంటి అవేర్నెస్ అన్నీ కూడా హర్షణీయమైనవే. ఇవాళ ఈ భరతవర్ష టాక్స్లో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలు, చాలా వరకు ఇంతవరకు టచ్ అయినటువంటివి మాట్లాడాలి అని డిసైడ్ అయ్యాం. సో అందులో భాగంగా హిందుత్వం కావచ్చు, రాజకీయాలు, అలాగే హిందూ ధార్మిక సంస్థలు, స్వామీజీలు ఇత్యాది అంశాలని పరిగణలోకి తీసుకొని ప్రశ్నల్ని సంధిస్తాం. ఆయన దానికి ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారో కూడా చూద్దాం. నమస్తే లలిత్ కుమార్ గారు. నమస్కారం. థ్యాంక్ యూ భరతవర్ష టాక్స్లో మీరు వచ్చినందుకు. ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్ట్రైట్ క్వశ్చన్, ఓకే, హిందూ జనశక్తి అనే ఒక సంస్థ ద్వారా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలామంది హర్షిస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం విమర్శిస్తున్నారు కూడా. విమర్శల్లో ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే మీరు టార్గెట్ చేస్తున్నది మతాలన, మతంలో ఉన్నటువంటి వ్యక్తులన. అంటే నా పాయింట్ ఏంటంటే ఓవరాల్ క్రైస్తవ్యాన్ని మీరు టార్గెట్ చేస్తున్నారా, ఇస్లాంని టార్గెట్ చేస్తున్నారా? అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్గా ఉందండి. మా ఆర్గనైజేషన్ పేరే చెప్పారు మీరు, హిందూ జనశక్తి. ఇది సనాతన ధర్మం కోసం, హిందుత్వాన్ని కాపాడటం కోసం మా వంతు ప్రయత్నం మేము చేయటం కోసం ఏర్పాటు చేసుకున్న వేదిక. ఈ వేదిక ఎందుకోసం పనిచేస్తుంది? ధర్మం కోసం పనిచేయటం అంటే మా గొప్ప మేము చెప్పుకోవటం, మా డప్పు మేము కొట్టుకోవటం మాత్రమే కాదు. మా ధర్మానికి హాని కలిగిస్తున్న శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎదిరించటము, అవసరమైన చోట వాళ్ళని నిర్జించటం కూడా మా పనే. ఈ రోజున మేము వేరే మతాలని టార్గెట్ చేస్తూ ఉంటున్నారు. వేరే మతాలని అన్నిటిని కాదండి, కేవలం 2 మతాలని. ఈ ప్రపంచానికి పెను ప్రమాదం ఏదైనా ఉందంటే 3 మతాలు. 1 జుడాయిజం, 2 క్రిస్టియానిటీ, 3 ఇస్లాం. ఈ 3 ఒకే కేటగిరీకి సంబంధించిన సెమిటిక్ రిలీజియన్స్, అబ్రాహమిక్ మతాలు అంటారు. కానీ ఇక్కడ యూదు మతం ప్రభావం కానీ దానివల్ల ప్రమాదం కానీ లేదు. కాబట్టి ఇక్కడ ఇస్లాం, క్రిస్టియానిటీ అనేది పాతుకోవటం కోసం నానా రకాల ప్రయత్నాలు చేస్తూ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి దాన్ని ఎదుర్కోవటం కోసం మాత్రమే మేము వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉన్నాం. ఆ విమర్శలు కూడా అర్థం పర్థం లేకుండా ఏదో నోరుంది కదా ఈశ్వరుడు నోరు ఇచ్చాడని వాగేయట్లేదు. సహేతుకమైన విమర్శలు చేస్తూ ఉన్నాము. వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా గ్రంథ ప్రమాణంతో, లేదు చారిత్రక ఆధారాలతోటి ఉన్న చోట్ల వాటిని బట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇందులో వాళ్ళు పిసుక్కోవటానికి ఏముంది? మేము టార్గెట్ చేస్తున్నాము అంటున్నారు. డెఫినెట్లీ మా శత్రువులు మేము టార్గెట్ చేయకపోతే ఏం చేస్తాం? మరి అంటే శత్రువులు అంటే ఎవరు? అదే పాయింట్ నాది. క్రైస్తవులందరినీ, ముస్లింలందరినీ టార్గెట్ చేస్తున్నారా? మీ టార్గెట్ ఏంటి? మీ శత్రువులు అంటే ఎవరు? మాకు క్లారిటీ ఉందండి. చాలామంది అడుగుతారు, ఏమండి మంచి క్రైస్తవులు, మంచి ముస్లింలు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళని కూడా ఎందుకు బాధ పెడతారని చెప్పేసి. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడ్డ క్రైస్తవులు, చెడ్డ ముస్లిం అని నేను అంటేగా, వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని సెగ్రిగేట్ చేసి చెప్పడానికి. నేను అంటున్నా, ఆ ముస్లిం ఇస్ అ ముస్లిం, ఆ క్రిస్టియన్ ఇస్ అ క్రిస్టియన్. వాళ్ళకి కొన్ని పనులు చెప్పేశారు ఆల్రెడీ. ఏంటి? నీ పక్కన వేరే మతం వాడు ఉంటే అది నువ్వు సహించకూడదు. ఐదర్ వాడు నువ్వు లేకుండా చేసుకోవాలి, లేకపోతే అన్ని మతంలో కలిపేసుకోవాలి. దానికి నువ్వు ప్రేమ అడ్డం పెట్టుకుంటావా, పగ పెంచుకుంటావా నీ ఇష్టం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు డూ, నువ్వు వాళ్ళని తీసుకొచ్చి నీ మతంలో కలుపుకో. ఇదే చెప్తారు వాళ్ళకి. నీ మతాన్ని వ్యాప్తి చేయమని చెప్తున్నారు. అదే అసలు ఫిలాసఫీతోనే నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ఫిలాసఫీని పాటించే ప్రతి ఒక్కడితో నాకు ప్రాబ్లం ఉంటుంది. అలాంటప్పుడు నాకు కన్ఫ్యూజన్ ఏముంది? ఇంకా వాడు మంచోడు, వీడు చెడ్డోడు అని చెప్పేసి. ఒక ముస్లిం, ఒక క్రైస్తవుడే. వాడు పక్కన వాడిని మతం మార్చడం తప్ప వేరే పని లేదు. ఇప్పుడు అదే పని హిందువులు కూడా చేయొచ్చు కదా. అంటే హిందువులకు చేతకానిది వాళ్ళు చేస్తున్నారనే కోణంలో చూడొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ ధర్మం గురించి, లేకపోతే వాళ్ళు నమ్ముకున్నటువంటి విశ్వాసం అనేది వారు ప్రచారం చేసుకోవటంలో ఏంటి తప్పు అనేది వారి వైపు నుంచి వచ్చేటటువంటి ప్రశ్న. డెఫినెట్గా హిందువులు కూడా అదే పని చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హిందువులు ఆ పని చెయ్యాలి అని చెప్పేసి హిందూ గ్రంథాలు ఏవి చెప్పట్ల. ఈవెన్ మీరు భగవద్గీత కూడా చూసుకుంటే ఏదేమాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అని చెప్పేసి చెప్తున్నారు స్వామి. అంటే నన్ను ఎవడెవడు ఏ రూపాల్లో తెలియకూర్చున్నారో నేను వాడిని ఆయా రూపాల్లో అనుగ్రహిస్తాను. అంతేగాని నన్ను ఎలా పూజించకపోతే అన్ని మంటల్లో దోసేయాలి, రాళ్లతో కొట్టి చంపేయాలి, నన్ను తప్ప వేరే వాడిని పూజ చేయమని చెప్తే నీ అమ్మని, అక్కని, తల్లిని కూడా చంపేయాలి, ఇట్లాంటివి మా మతంలో చెప్పలేదు. మా ధర్మగ్రంథాలు ఎక్కడ అటువంటి మాటలు మాట్లాడట్లా. అరే లోకా సంస్థ సుఖనోభవంతో అని చెప్పింది, కానీ నన్ను నమ్మినోడు మాత్రమే సుఖనోభవంతో ఎక్కడ చెప్పిందా? చెప్పలేదు. కాబట్టి మేము పాటించట్లేదు. వాళ్ళకి చెప్పారు కాబట్టి వాళ్ళు పాటిస్తున్నారు. కానీ ఇప్పుడు మనుషులు ఆలోచించుకోవాలిగా, ఏది మంచి, ఏది చెడు. మంచి అంటే మన సొంతానికి కాదు, ప్రపంచానికి ఏది మంచి అని ఆలోచించాలి. యాక్చువల్లీ ఈరోజు హిందువులు చాలామంది మతం మారుతున్నారంటే కూడా రీజన్ ఏంటంటే వాళ్ళు ధర్మం కంటే కూడా ఇష్టానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, నా అవసరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అవసరం కోసం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకే తెలియకుండా మనం ధర్మము, న్యాయం ఇట్లాంటి వాటిలన్నింటినీ పక్కన పెట్టేస్తాము.
వాటి వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ కూడా. ఈ పాషండ మతాలు అన్నీ కూడా ఒకటే చెప్తాయి, నువ్వు బాగుండాలి, నీ బాగు కోసం నువ్వు ఏమైనా చేయొచ్చు అని చెప్తారు. ఈరోజు హిందువులే చూడండి, ఎవరన్నా పూర్వీకులు చనిపోతే లేదా పెద్దవాళ్ళు ఇంట్లో చనిపోతే వాళ్ళకి పిండ తర్పణ చేసేటప్పుడు కూడా వాళ్ళతో పాటు వాళ్ళ 7 తరాల వాళ్ళకి పిండాలు పెడతారు. ఈవెన్ గయ లాంటి ప్రదేశాలకు వెళ్తే 32 పిండాలు పెట్టిస్తారు. ఎందుకు? మనకి ముక్కు మొహం తెలియకుండా సంబంధం లేని వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకు కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో పెట్టిస్తారు. అదే మీరు క్రైస్తవ్యంలో, ఇస్లాంలో చూడండి, వాళ్ళకి నువ్వు ఎందుకు మతం మారేవరా అంటే, నేను నిత్య స్వర్గం పొందటానికి మారా, లేకపోతే క్రీస్తు రాజ్యాన్ని చేరటానికి చేశా అంటారు. ఒరే మరి మీ పూర్వీకులందరూ హిందువులేగా అంటే, వాళ్ళంతా పాపపు జీవితం బతికారు, మేము అలా బతకదలుచుకోవట్లే అంటారు. అంటే నీ స్వార్థం కోసం నువ్వు మారుతున్నావు. నీ పూర్వీకులు ఎట్లా చచ్చిపోయినా నీకు పర్లా. కానీ మా హిందువులు మేము అట్లా కాదండి. మేము ఎప్పుడూ ఒకటే కోరుకుంటాం, మేము బాగుంటాం అంటే మా పూర్వీకులు బాగుండాలి, మా భవిష్యత్ తరాలు బాగుండాలని కోరుకుంటాం. అది సనాతన ధర్మానికి పాషండ మతాలకి తేడా. ఆ సనాతన ధర్మాన్ని మేము ఉండాలని కోరుకోవటానికి కూడా కారణం ఇదే. ఇప్పుడు సరే, మీరు చెప్తున్నది ఓకే, చాలా అగ్రెసివ్గా ఉంది, మీ అభిమానులకి లేకపోతే మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి అన్న భలే చెప్పారు అనిపిస్తుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు భారతదేశం అన్నాక అందులో ముస్లింలు, క్రిస్టియన్లు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అందరూ ఉంటారు కదా. మీ కోణంలో మీరు ఈ విధమైనటువంటి ప్రచారం చేసుకుంటూ పోతే రేపు భారతదేశంలో మత కల్లోలాలు జరగవా? దానికి మీరు మూలం కాకుండా ఉండగలరా? ఖచ్చితంగా మీరు అన్న మాటని నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. ఈ రోజు వరకు భారతదేశపు చరిత్ర చూసుకోండి, ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశం అంటే క్రైస్తవులు, ముస్లింలు అందరూ కూడా అని చెప్పి మీరు ఒక మాట అన్నారండి, చాలా రాంగ్ యాక్చువల్లీ. ఎందుకో తెలుసా? భారత అనే పేరులోనే చూసుకోండి, భా అంటే జ్ఞానము, రత అంటే ప్రకాశించినది, జ్ఞానముచే ప్రకాశించే భూమి. ఇక్కడ ఏ రోజు ప్రార్థన చేసినా కూడా అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పేసి చీకటి నుంచి వెలుగుకి, అసత్యం నుంచి సత్యం వైపుకి, మరణం నుంచి అమరత్వం వైపుకి రావాలని కోరుకున్నామే తప్ప ఇక్కడ నేను బాగుండాలి, లేకపోతే ఇక్కడ క్రీస్తు రాజ్యం రావాలి, అల్లా రాజ్యం రావాలిలాగా కృష్ణుడు రాజ్యం ఏర్పడాలి, రామరాజ్యం ఏర్పడాలి అని చెప్పేసి ఒక వ్యక్తి పేరు మీదో లేకపోతే ఒక దేవుడి పేరు మీద ఎవరో ఒక దేశాన్ని, రాజ్యాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు? ఇక్కడున్న ప్రజలందరూ కూడా జ్ఞానం కోసం తప్పిస్తారు. అందుకే ఇది ఋషిభూమి, ఇది వేదభూమి, ఇది తపోభూమి, ప్రపంచానికి పూజ గది అన్నారు. భారతదేశాన్ని ప్రపంచానికి పూజ గది అంటానికి కూడా కారణం ఒకటే. ఈరోజు ప్రపంచం మొత్తం అందరూ కూడా భోగభూముల్లాగా భోగాలు అనుభవిస్తూ బతుకుతూ ఉంటే భారతదేశం ఆ రోజున కూడా ప్రపంచం అంతా బాగుండాలని లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేసి ఇక్కడ యాగాలు చేశారు, ఇక్కడ త్యాగాలు చేశారు. అందుకనే ప్రపంచానికి పూజ గది అంటారు. ఎందుకంటే ఇల్లు ఎంత పెద్దదైనా చూసుకోండి, ఆ ఇంటిళ్ళ పదికి శుభం జరగాలని ఒక చిన్న పూజ గదిలో కూర్చొని ప్రార్థన చేస్తారు. అలా ఈ ప్రపంచం అంతా బాగుండాలని భారతదేశంలో యజ్ఞాలు చేశారు. కాబట్టే భారతదేశాన్ని ప్రపంచానికి పూజ గది అంటారు. అలాంటి ఆలోచన భారతదేశంలో ఎందుకు వచ్చింది? ఇక్కడ సనాతన ధర్మం ఉంది కాబట్టి. ఈ సనాతన ధర్మం ఎక్కడెక్కడైతే తగ్గుతుందో అక్కడక్కడే మత ఘర్షణలు వచ్చాయి. మీరు చూడండి, ఈ రోజున బెంగాల్ రైట్స్ జరిగినా, కేరళ రైట్స్ జరిగినా, కాశ్మీర్ రైట్స్ జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నా ఎవరుండ బట్టి జరుగుతున్నాయి? హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి కాదు. ఒకవేళ భారతదేశంలోనే ఈ గొడవలు జరుగుతున్నాయి అనుకుంటే సిరియాలో ఎందుకు జరుగుతున్నాయి? ముస్లిమ్సే కదా. బర్మాలో ఎందుకు తరిమేస్తారు వాళ్ళని? ఫ్రాన్స్ ఈరోజు అనుభవిస్తున్న పరిస్థితి కారణం ఎవరు? జర్మనీలో జరుగుతున్న అల్లర్లకు కారణం ఎవరు? చైనాలో ఉయిగర్ ముస్లిమ్స్ని లక్షలాది మందిని గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఊచకోతలు పోశారు. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నారు అంటే ఎక్కడ? ఇంకొకటి మీరు దారుణం ఆలోచించండి, ముస్లిం సమాజం గురించి కూడా ఒక వింత వాదన ఉంటుంది. ఎక్కడికి వచ్చినా సరే వీళ్ళని తరిమేస్తున్నారు పాపం అని చెప్పేసి సానుభూతి క్రియేట్ చేస్తారు. అరే సిరియా నుంచి తరిమేస్తే, బర్మా నుంచి తరిమేస్తే, ఇంకో చోట నుంచి తరిమేస్తే వాళ్ళు ఇంకో ముస్లిం దేశానికి ఎందుకు పోవట్లేదండి? 60 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి కదా. ఎందుకు వాళ్ళు ఇంకో క్రైస్తవ దేశాన్నో లేకపోతే ఇంకో సెక్యులర్ దేశంగా పిలువబడేదానికో వస్తున్నారు? ఎందుకు వాళ్ళకి అంత ఆక్రమణ ధోరణి? వాళ్ళనంటూ మిగతా ముస్లిం దేశాలు హక్కును చేర్చుకో. సరే వాళ్ళని తరిమేస్తున్నారు అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. తన్ని తరిమేటి ఏంటి? అసలు తరిమేసే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు వాళ్ళు? ప్రపంచంలో ఇన్ని మతాలు ఉన్నాయి కదా, వీళ్ళు ఎవరిని తరిమైంది? ముస్లిమ్స్ని మాత్రం ప్రతి చోట ఎందుకు తరుముతున్నారు? నోరు మంచిదైతే ఊరు మంచిది వద్దంటారు. వాళ్ళ నోరు ఎలా ఉందో మరి ప్రజలే ఆలోచించుకోవాలి. వాళ్ళ మత గ్రంథం వాళ్ళకు ఒకటి నేర్పుతుంది, అదే నిజమని నమ్ముకుని వాళ్ళు దాని ఆధారంగానే బ్రతుకుతూ ప్రపంచానికి శాంతి లేకుండా, వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేసుకుని లోకం మొత్తాన్ని వినాశనం వైపు నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది మేధావులు ఉంటారు, వాళ్ళు తరచుగా అనే మాట ఏంటంటే, సరే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు లేకపోతే ముస్లింలు వారి మతానికి సంబంధించినటువంటి వ్యవహారాలు వేరుగా ఉండొచ్చు కాక, హింసని లేకపోతే మత ప్రచారాలని వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్టు అనుకోవచ్చు కాక, కానీ భారతీయ ముస్లింలు వేరు, ఇతర ముస్లింలతో పోల్చుకుంటే భారతీయ క్రైస్తవులు వేరు, వీరిని ఎందుకు ఆ కోణంలో చూసి అందులో కలిపేస్తున్నారు అనేది దానికి సజీవ సాక్ష్యం కళ్ళ ముందు కనపడుతున్న, కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లి చందాన్ని చేయటం మన వాళ్ళకే చెల్లుద్దండి. ఎందుకంటే భారతదేశంలో
కశ్మీర్ నుంచి హిందువుల్ని తరిమి కొట్టింది ఎవరు? అవును, పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి మూకలు. ఓకే, మరి వెస్ట్ బెంగాల్లో హిందువుల మీద దాడులు చేస్తుంది ఎవరు? బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి శరణార్థుల రూపంలో ఉన్నటువంటి మూకలు. మరి మోపలా అల్లర్లు, అక్కడ కూడా మోపలా ఓచకొత్త, అక్కడ కూడా అలాంటి వాళ్ళే. సో ఎవడు ప్రభావితం చేసినా వాడి ప్రభావానికి లొంగిపోయి సాటి భారతీయులను ఓచకోత కోసిన మతాలు ఏవి మరి? అలా హిందువులు ఎవరైనా ఒకళ్ళ ప్రేరేపణ చేత సే సమ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు కొన్ని పొలిటికల్ పార్టీస్ గురించి చెప్తారు కదా, అది హిందుత్వ పార్టీ, ఇది హిందుత్వ పార్టీ అని. అటువంటి పార్టీలు మరి రెచ్చగొట్టి ఎప్పుడు ఏ ముస్లింని ఓచుకోత ఎందుకు కోపించలే? ఇక క్రైస్తవుల విషయానికి వద్దాం. క్రైస్తవులు భారతదేశం అంతా కూడా శాంతిగా ఉంటారు. అరే చిన్న అల్లరి జరిగిపోతే, వాడు చిన్న అల్లరి కూడా కాదు, వాడు తప్పు చేసి వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తే ఒకడు అంటాడు, మేము మీకు ఈ దేశంలో ఉండటం ఇష్టం లేకపోతే మాకు దేశాన్ని మొక్క చేసి ఇచ్చేయండి అంటాడు. కొడక ఎవడమ్మా మొగుడు సొమ్ము ఎవడడుగుతున్నాడు? అదే పాస్టర్ వ్యాఖ్యల్ని చాలా మంది ఇతర పాస్టర్లు ఖండించారు కదా. ఖండిస్తారు, గత్యంతరం లేదు. సమర్థిస్తే వీడితో పాటు ఆడిని కూడా చెమడాలు తీయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి మళ్ళీ చెప్తున్నాం అండి, భారతదేశం ఆల్రెడీ ఖండిత భారతదేశం ముక్కలైపోయింది. మళ్ళీ భారతదేశాన్ని మేము ముక్కలు చేస్తాము అంటే ఒక గాడ్సేని అప్పుడు చూశారు, ఇప్పుడు 1 కోటి మంది గాడ్సేలు తయారవుతారు. ఒక్కొక్కరిని కత్తికొకండగా నరుకుతారు. దేశాన్ని ముక్కలు చేసుకోవటానికి, దేశాన్ని కోల్పోవటానికి ఇక ఏ హిందువు సిద్ధంగా లేడు. 7 సిస్టర్స్ ఈరోజు ముక్కలు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో కుట్రలు చేస్తూ ఉంటే వాళ్ళని పందుల్ని మేపినట్టు మేపుతున్నాం, కానీ ఈ రోజు కూడా వాళ్ళ మీద యుద్ధం చేయలేకపోతున్నాం. కారణం ఏంటి? ఇంకా సామరస్యంగా వీలైతే ఈ దేశాన్ని కలిపించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు సామరస్యంగా చేద్దామని. ఒక్కరోజు అదుపు తప్పిన రోజున ఓచకోత కొయ్యటానికి కూడా ఈ దేశం వెనకాడకపోవచ్చు. ఇప్పుడు మీరు ఇంత బహిరంగంగా చాలా ధైర్యంగా ఇన్ని విషయాలన్నీ కూడా చెబుతూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే భయపెడుతున్నారు అని కూడా చెప్పొచ్చు. గాడ్సేలు పుట్టుకొస్తారు అంటున్నారు. అంటే ఇంత స్థాయిలో మీరు మాట్లాడేస్తున్నారు అంటే మీరు ఒక్కరు కాదు, మీ వెనక ఏదో ఒక శక్తి ఉంది, మిమ్మల్ని ఎవరో నడిపిస్తున్నారు అనే అనుమానాలు వస్తున్నాయి. మరి ఒకటండి, ఎవరో అనుమానించారనో లేకపోతే ఎవరో అవమానిస్తారనో మా పద్ధతులు మేము మార్చుకోం. మేము ఇలాగే మాట్లాడతాం. ఎందుకంటే ధర్మం యొక్క ప్రాథమిక లక్షణంలోనే, ధర్మానికి 10 లక్షణాలు చెప్తారు. అందులో మొట్టమొదటి లక్షణం ధృతి, అంటే ధైర్యం. ఏదైనా చెప్పాలనుకున్న మాటని నిష్కర్షగా చెప్పాలి, నిర్భీతిగా చెప్పాలి. అలా చెప్తాం. ఎందుకంటే ఈ దేశంలో ఉండి కాటదాలో సాలంకో ఆర్ఎస్ఎస్ వాళ్ళంకో అని చెప్పేసి ఒకడు బహిరంగంగా మాట్లాడతాడు. ఇంకోడు భారతదేశాన్ని మాకు మొక్కలు చేసి ఇచ్చేయండి, లేదు భారతదేశాన్ని బైబుల్ రాజ్యంగా మార్చేస్తామని చెప్పేసి ఇంకోటి చెప్తాడు. దేశాన్ని మొక్కలు చేస్తాననేవాడికి, దేశంలో ఉన్న ధార్మికుల్ని చంపేస్తాననేవాడికి ధైర్యం ఉన్నప్పుడు, అరే నా దేశాన్ని మొక్కలు చేస్తానంటే నిన్ను ముక్కలుగా నరుకుతానంటానికి నేనెందుకు భయపడాలి? నేను ధైర్యంగానే చెప్తాను. దీనికి నా వెనకాల ఎవరో ఉండాల్సిన అవసరం లేదు. నాకు నేనే ఒక సైన్యం. ఇట్లాంటప్పుడు నాకు నేనే ఒక సైన్యం అని ప్రతి హిందువు అనుకుంటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఈరోజు ధర్మరక్షణలో ఉన్నారు. అలాంటి వాళ్ళందరం కలిపి ఖచ్చితంగా మా ఆలోచనల్ని అమలు చేయడానికి కూడా వెనకాడం తేడా వచ్చిన రోజున. మీరు ఇంత ధర్మం గురించి మాట్లాడుతున్నారు, ఆర్ఎస్ఎస్ను కూడా ఉపమానంగా తీసుకొచ్చారు. ఆర్ఎస్ఎస్ మీకు ఒక మాతృ సంస్థ లాంటిది. ఖచ్చితంగా. ఓకే, సో అదే ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి మోహన్ భగవత్ గారు ఎన్నో విధాలైనటువంటి సెక్యులర్ వాణి వినిపిస్తూ ఉంటారు. ఈ మధ్య కూడా చెప్పారు. అలాగే కొంతమంది ముల్లాలను కలుస్తారు, ఇతర మతాలకు సంబంధించినటువంటి బోధకుల్ని కూడా కలిసి శాంతి సందేశాలను ఇస్తూ ఉంటారు. మీరేమో ఇలా మాట్లాడుతున్నారు. మీకు గురువులైనటువంటి గురు సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్ ఏమో అలాంటి మెసేజెస్ ఇస్తుంది. ఇక్కడే కాంట్రడిక్షన్ ఉంది కదా. కాంట్రడిక్షన్ ఏం లేదండి. ఇప్పుడు నేను సాధారణంగా నడిస్తే ఎట్లయినా నడవచ్చు. నా నెత్తి మీద ఏదైనా బరువు ఉన్నప్పుడు ఆచితూచి నడుస్తాను. నేల మీద నడిచేటప్పుడు ఎలా అయినా నడుస్తాను. నేను కొంచెం ఒక 10 అంతస్తులు పైకి నడిచినప్పుడు, ఒడ్డమట్టు నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. అది బాధ్యత తీసుకొచ్చే ఒక దాన్ని ఏమంటారు, జాగ్రత్త. అంతే వాళ్ళు చేస్తుంది కూడా. ఈరోజు ఆర్ఎస్ఎస్ విషయానికి తీసుకుందాం. ఆర్ఎస్ఎస్ మాలాంటి సంస్థ కాదు, చిన్న సంస్థ కాదు. ఆర్ఎస్ఎస్ ఒక స్థాయికి వెళ్ళిపోయింది. ఈరోజు ఆర్ఎస్ఎస్ ఒక ప్రధానమంత్రిని నిర్ణయిస్తుంది, ఆర్ఎస్ఎస్ ఒక రాష్ట్రపతిని నిర్ణయిస్తుంది, ఆర్ఎస్ఎస్ ఈ దేశ గతిని నిర్ణయిస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్కి కొన్ని లక్ష్యాలు పెట్టుకుంది. ఈ దేశంలో ఎన్నో దేవాలయాలు విదేశీయుల దురాక్రమణలకు కావచ్చు, లేకపోతే దాడుల్లో కావచ్చు, దురాగతాలకి నాశనం అయిపోయాయి. ఇన్ని ఆలయాలు ఉన్నా కూడా అన్నిట్లో ప్రధానమైన ఆలయాలు 3 తీసుకుంది. ఈ రోజున కాశీ కావచ్చు, అయోధ్య కావచ్చు, మధుర కావచ్చు, ఇటువంటి చారిత్రక ఆలయాలని, ప్రాధాన్యత కలిగిన ఆలయాల్ని పునర్నిర్మాణం చేయాలని, అక్కడ అంటే ఏదైతే మాయని మచ్చల్లాగా మిగిలాయో ఒక మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, అటువంటి వాటిని అక్కడ తొలగించి అవి పూర్తి హిందూ కేంద్రాలుగా మార్చాలని చూస్తూ ఉన్నారు. అదేమి చిన్న లక్ష్యం కాదు. కారణం ఏంటంటే ఈ దేశంలో ఎన్ని దేవాలయాలు ఉన్నా ఈ 3 ప్రాధాన్యత వేరు. ఒకటి అయోధ్య, రాముడి యొక్క జన్మస్థలం, అది హిందువులకి అత్యంత ప్రమాణం. ఇంకోటి మధుర, శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థలం, అది ఎంత గొప్ప కేంద్రం. అటువంటి వాటిల్ని ఎవడో మతాలకు సంబంధించిన కట్టడాలు అక్కడ కట్టి మనకు బానిస కేంద్రాలుగా చూపిస్తూ ఉంటే మన భవిష్యత్ తరాలకి హిందుత్వం పట్ల మనం ఏం సందేశం ఇస్తున్నట్లు. అదేవిధంగా కాశీ విశ్వనాథ క్షేత్రం తీసుకోండి, శక్తిపీఠంతో పాటు జ్యోతిర్లింగం కూడా.
మరి అటువంటి క్షేత్రాల్లో ఎవడొచ్చి కట్టాడు మసీదులు, ఎవడొచ్చి కట్టాడు దర్గాలు, ఎందుకు కట్టారు? ఇంత పెద్ద భారతదేశంలో ఈ రోజున 3 లక్షల మసీదులు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని మసీదులు భారతదేశంలో ఉన్నాయి. ఈ 3 కేంద్రాలు మాకు పవిత్రమైనవి అని చెప్తున్నా సరే, ఆ మతాల్లో మసీదుకి ఎటువంటి ప్రాధాన్యత లేకపోయినా సరే, అది కేవలం ఒక ప్రార్థనా కేంద్రం మాత్రమే వాళ్ళకి. ఇక్కడ కాకపోతే ఎక్కడైనా కట్టుకోవచ్చు. కానీ మన దేవాలయాలు అలా కాదు. అక్కడ దేవుడు వెలిశాడని, విగ్రహాల్లో కొలువు ఉంటాడని నమ్మేవాళ్ళం మనం. మన కోసం మన మనోభావాలను గౌరవిస్తూ ఈ దేశంలో 3 లక్షల మసీదులు కట్టుకోవటానికి సామరస్యాన్ని పాటించిన హిందువుల నమ్మకాలను గౌరవిస్తూ కాస్త పక్కకు పోలేరా? ఎందుకు వాళ్ళంత పంతంతో ఉన్నారు? మరి వాళ్ళకే అంత పోలేదండి, పోలేదు. పంపించాం, న్యాయబద్ధంగా చట్టపరమైన పోరాటం చేసి పంపించాం. అలా చట్టపరమైన పోరాటం చేసి పంపిస్తే కూడా నిన్నగాక మొన్న ఒక పాత బస్తీ పందేమంటాడు, ఏ మసీదును కోల్పోయి అన్న బాధ మీలో లేదా అంటూ విద్యార్థుల్ని రెచ్చగొడతాడా? విద్యార్థుల్ని అలా రెచ్చగొడుతున్నాడే. అదే ఒకవేళ కోర్టు తీర్పు మరోలా వచ్చి హిందువులు ఆ క్షేత్రాన్ని కోల్పోయి ఉంటే హిందువులు కూడా అలాగే ఎవరైనా రెచ్చగొడితే ఏం చేసేవాళ్ళు? ఇవన్నీ మార్చుకోవాల్సింది ఎవరు? ఇటువంటి వాటన్నిటి మీద ఆర్ఎస్ఎస్ పోరాటం చేస్తుంది. ఆ పోరాటం ఒక వ్యూహం ప్రకారం, ఒక విధానం ప్రకారం వెళ్తూ ఉంది. కాబట్టి వాళ్ళకంటూ కొన్ని డెలిగేషన్స్ సమయంలో కొన్ని వ్యూహాలు ఉంటాయి. సో లెట్ దెమ్ గో. అంటే ఇప్పుడు సో వాళ్ళు చేసే పని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే అలాగే హిందూ సంఘాలుగా మేము క్షేత్రస్థాయిలో మా పరిధిలో మేము ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తాం. నా డౌట్ అదే, అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంత సామరస్యాన్ని పాటిస్తూ ఉంటే, వాళ్ళు శాంతి సందేశాలు ఇస్తూ ఉంటే, మీరు దాన్ని ఈ విధంగా మేనేజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థాయికి అలా ఉన్నారు. మేము చిన్న సంస్థలు, అంటే చిన్న సంస్థలని రెచ్చుకోవాలి, పెద్ద సంస్థలని మళ్ళీ ఆ విధంగా అంటే ఇక్కడ ఒక విషయం చెప్పండి. వాళ్ళు సామరస్యం పాటించినా, మేము యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా ఇదంతా కూడా విధానపరమైంది. మన ధర్మాన్ని కాపాడుకోవాలి అనేది అల్టిమేట్ టార్గెట్. దానికోసం ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఒకటి కార్లో పోతాడు, ఒకటి ట్రైన్లో పోతాడు, ఒకటి ఫ్లైట్లో పోతాడు. వేగం పరిధిని బట్టి. ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన మీకు ఎప్పుడైనా అభ్యంతరాలు వచ్చాయా? ఆర్ఎస్ఎస్ ని క్వశ్చన్ చేయాలి అనిపించిందా? నేను కొంతమంది ఒకటండి క్వశ్చన్ చేయడం మాట లేదు, నేను చెప్తాను. ఇక్కడ మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. క్వశ్చన్ చేయాల్సిన అవసరం నాకేంటి? ఎందుకంటే నేను సంఘంలో ఉన్నంత మాతృ సంస్థ కదా, అదే చెప్తున్నాను. నేను సంఘంలో ఉన్నంతసేపు కూడా నాకు సంఘ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో ఆదేశం ప్రకారం పనిచేస్తాను. నేను ఇప్పుడు అక్కడ చేయటానికి నాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను విడిగా వచ్చి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్కి కూడా ఆర్ఎస్ఎస్ నుంచి మిగతా మాతృ సంస్థ, మిగతా పరివార సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మాకు ఎప్పుడూ సహకారం ఉంటుంది. విధానాలు బట్టి లేకపోతే ఒక అంశాన్ని బట్టి సహకరించుకుంటూ ముందుకు పోతా ఉంటాం. వాళ్ళ ఆశీస్సులు మాకు ఉంటాయి ఖచ్చితంగా. వెనక ఆర్ఎస్ఎస్ అనే ఒక పెద్ద సంస్థ ఉంది అనేది మీరు చెప్తారు. ఎప్పుడు ఉంటుంది ఆ ధైర్యం మాకు, ఎప్పుడు ఉంటుంది ఆ ధైర్యం మాకు. అండ్ హిందూ జనశక్తిగా నాకు కొన్ని విధానాలు ఉంటాయి. ఇక సాటి హిందూ సంస్థలు చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొన్ని విధానాలు ఉంటాయి. నేను వాళ్ళకి నచ్చినట్టు పనిచేయాలని వాళ్ళు అనుకోకూడదు, వాళ్ళు నాకు నచ్చినట్టు పనిచేయాలని నేను అనుకోకూడదు. అందరూ ఒకేలా పనిచేయాలనుకుంటే ఇన్ని వేదికలు అవసరం లేదు అసలు. అదే మీ అందరు రూట్ కాజు ఒకటే అనేది పాయింట్. యా డెఫినెట్గా. ఇది హిందూ ధర్మం బాగుండాలి. ఇక్కడ మీరు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, హిందువులందరూ ఏకీకృతం కావాలి, యునైట్గా ఉండాలని. మరి ఇన్ని సంస్థలు ఎందుకు? అందరూ కలిసి ఒక దగ్గరే పనిచేయాలి కదా. మళ్ళీ సంస్థల మధ్య విభేదాలు చూస్తూ ఉంటాం. మీకే పొంతం లేనప్పుడు మీరు ఏ విధంగా ఇస్తారు అలాంటి కాల్? ఒకటండి పరిధి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ నుంచి గల్లీ స్థాయి సంస్థల దాకా, సంస్థ లేకుండా ఇండివిజువల్గా పనిచేస్తున్న వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఎవరిని మనం ఒక్కొక్క పరిధి ఒక్కలా ఉంటుంది. ఈరోజున దేశాన్ని కాపాడటానికి ఆర్మీ ఉంది మనకి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని, లేకపోతే ఆర్మీ, ఇట్లాంటివన్నీ ఉన్నాయి వ్యవస్థలు. వాళ్ళు దేశం చుట్టూ సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటారు. ఇన్నున్నా కూడా మరి సిఐఎస్ఎఫ్ అని, ఆర్ఐఎఫ్ అని, ఆర్పిఎఫ్ అని చెప్పేసి ఇట్లా పెట్టుకుంటారు. ఈ వ్యవస్థలన్నీ ఉన్నా మళ్ళీ ఇక్కడ స్టేట్లో మనకి పోలీసులను పెట్టుకుంటారు. ఆ పోలీసుల్లో కూడా బీట్ కానిస్టేబుల్స్ ఉంటారు, పెట్రోలింగ్ వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ చాలా ఉంటాయి, సిఐడి అని చెప్పేసి. వీళ్ళందరూ ఉన్నా కూడా మనం ఇంటికి మళ్ళీ సెక్యూరిటీని పెట్టుకుంటాం, పర్సనల్గా సీసీ కెమెరాస్ పెట్టుకుంటాము. ఎందుకు పెట్టుకుంటాం? సో కాపాడుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్నీ ప్రయత్నించాల్సిందే. ఎన్ని విభాగాలు ఉంటే అన్ని విభాగాలని కూడా మన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం వినియోగించుకోవాల్సింది. అయితే ఇక్కడ కలిసి పనిచేయటం, విడిగా పనిచేయటం, కొట్టుకోవటం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఈరోజు నా హిందూ సంఘాలే చూసుకుంటే మనకి చాలా సంస్థలు పుట్టుకొచ్చే ప్రతి సంస్థకి ఒక్కొక్క ఆలోచన సరళి ఉంది. అందరూ ఒకే ఆలోచనతో ప్రకారం పనిచేస్తారని అనుకోలేం మనం. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులే ఒక ఆలోచన ప్రకారం ఎక్కువసేపు ఉండలేరు. 2 సంస్థలు ఎలా ఉంటాయి? కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికైనా సజెషన్ ఇవ్వాలంటే ఒకటి మాట చెప్పాలి. హిందూ సంస్థలు 100 కాదు 1,00,000 రానివ్వండి, 1,00,000 మందికి 1,00,000 రకాల ఆలోచనలు ఉండొచ్చు. ఎవడు ఆలోచన ప్రకారం వాడు పని చేసుకుంటూ వెళ్ళండి.
కానీ ఒకవేళ మీ ఆలోచన వల్ల ఏదన్నా కష్టం కలుగుతుంది సమాజానికి, హిందూ సమాజానికి ఏదైనా నష్టం జరుగుతుందంటే మాత్రం దయచేసి రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. ఆర్ఎల్స్ మీ శ్రేయోభిలాషి అనుకునేవాడు ఏదన్నా మాట చెప్తే దాన్ని పాజిటివ్గా తీసుకుని మార్చుకునే ప్రయత్నం చేయండి. కానీ వాడు నాకు సలహా చెప్పాడు కాబట్టి వాడు చెడ్డోడు, లేకపోతే నేను చెప్పినట్టు నడవట్లేదు కాబట్టి వాడు చెడ్డోడు, ఈ కోణాలు మానేయాలి. ఎందుకంటే గాయం చేసైనా ఒంట్లో విషాన్ని తీసేవాడే శ్రేయోభిలాషి అంటారు. మన వాళ్ళకు కూడా అంతే. మంచికి ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు ఒక మాట చెప్తున్నాము అంటే వాడు చెడిపోవాలని చెప్పం, వాడు కూడా ఇంకా మంచిగా పనిచేయాలని, మనతో పాటు వాడు చేసే పని ఇంకా చన్నీళ్ళకి వేడి నీళ్ళగా ధర్మానికి ఉపయోగపడాలని చెప్తాం. హిందూ సంస్థలు నడపాలి అంటే అందులో ఉండేటటువంటి అధ్యక్ష హోదాలో ఉన్నవాళ్ళు దాన్ని ఏదో ఒక పెద్ద పదవిగా ఫీల్ అవ్వకుండా బరువుగా ఫీల్ అవ్వాలి, బాధ్యతగా ఫీల్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి, వ్యక్తిగత వివాదాలకి తావు తీయకుండా ఉండాలి. కానీ ఎప్పుడు చూస్తూ ఉంటాను ఈ హిందూ ధార్మిక సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవటం, ఈ ఒకరి మీద ఒకరు మీమ్స్ చేసుకోవడం, పోస్టులు పెట్టుకోవటం, సోషల్ మీడియా సాక్షిగా కొట్టుకోవటం కొంత ఏహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. అందరికీ ఇది చేరే అంశం అయినా కాకపోయినా నా పరిధి వరకు నాకు తెలిసిన విషయం, అది కొంచెం నాకు ఇబ్బంది కలిగించే అంశం అనమాట. సో ఇది ఎప్పటికీ ఇలాంటివి సాల్వ్ అవుతాయి? ప్రపంచంలో అన్నిటికంటే తేలికైన పని ఏదన్నా ఉంది అంటే హిందువులను విడగొట్టడం అండి. కరెక్ట్, చాలా తేలికైన పని. అలాంటిది ఇక్కడ హిందూ సంస్థలను మనం మాట్లాడుతున్నాం, కానీ ఎండ్ ఆఫ్ ది డే సంస్థల్లో ఉండేది మళ్ళీ వ్యక్తులే. వ్యక్తుల ఈగోని ఇగ్నైట్ చేస్తే చాలా చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు హిందూ సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది అట్లాంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఇప్పుడు ఎవడన్నా మన రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు అనుకోండి, మనం విని ఓకే వాడి కర్మ నాడు పోతాడు అని చెప్పి వదిలేస్తే ఏ గొడవ లేదు. ఎందుకు వదిలేయాలి? ఇక్కడ అలా వదిలేసి మన హిందూ సమాజం గురించి ఆలోచిద్దాం. భారతదేశంలో మన ఏ మతం కూడా వచ్చి తొక్కే ప్రయత్నం చేసినా, ఎక్కే ప్రయత్నం చేసినా వీళ్ళందరూ ఏమంటారు, ఎవడు పాప నాడు పోతాడులేండి అంటారు. ఒరే, నీ ధర్మాన్ని నాశనం చేసేవాడి విషయంలోనే నువ్వు ఎవడు పాప నాడు పోతాడులే అనుకుంటున్నావు కదా. సాటి హిందువేగా నేను విమర్శ చేస్తుంది, ఆడి కర్మాడికి పోతాడులే వదిలేసే అని చెప్పేసి వదిలేసి నీ పని నువ్వు చేసుకోవచ్చు. ఎందుకంటే నీకు లక్ష్యం వాడు కాదు కదా, ధర్మం నీ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకుని వెళ్ళొచ్చు. ఎప్పుడైనా గమ్యం క్లారిటీగా ఉంటే మనకి మార్గం కూడా అంతే క్లారిటీగా వేసుకుని వెళ్తామండి. కానీ అసలు గమ్యం ఎక్కడికి పోవాలో తెలియకపోతే ఏ మార్గంలో పోతారు? ఇప్పుడున్న హిందూ సంఘాల్లో చాలామంది ఏదో ఒక 5,000 డబ్బులతో రిజిస్ట్రేషన్ అయిపోతుంది కదా అని ఒక సంస్థ బ్యానర్ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు తప్ప వాళ్ళెవరికి కూడా గమ్యం మీద క్లారిటీ లేదు, మార్గం పట్ల స్పష్టత లేదు. కానీ విచిత్రం ఏంటంటే హిందూ సమాజం ఎవరైతే ఈ సంస్థలను చూస్తున్నారో వాళ్ళు 2 పోస్టులో 2 వీడియోలో చూసేసి అబ్బా తోపు, ఈడిగా మనం నెక్స్ట్ సపోర్ట్, ఈడ నెక్స్ట్ శివాజీ అనుకుంటున్నారు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే మనం ఎవరిని నమ్ముతున్నాం అనే దగ్గరే వస్తుందండి. సరైన గురువుని ఎంచుకోవడం ఎంత ఇంపార్టెంట్. శకుని చాలా తెలివైనవాడు, అలాగే సరైన సంస్థల మార్గదర్శకత్వంలో కూడా నడవడం అంతే ఇంపార్టెంట్. శకుని చాలా తెలివైనవాడు. ఆ శకుని నమ్ముకున్న 100 మంది కౌరవులు అడుక్కుదినిపోయారు. కృష్ణుడు తెలివితో పాటు ధర్మం తెలిసినవాడు. ఆ ధర్మాన్ని నమ్ముకున్నందుకు 5గురు ఉన్నా సరే పాండవులు అంత అద్భుతమైన విజయాన్ని సాధించారు. మీరు మంది కోసం చూడకండి, మంచి కోసం చూడండి. ఎవడు మంచి చెప్తున్నాడో వినండి, ఎవడు మంచిగా చేస్తున్నాడో వినండి. బిల్డప్లు, పబ్లిసిటీలు, బ్యాచ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఈజీగా తెలిసిపోతారు. చాలామంది అంటారు ఇక్కడే మళ్ళీ మీరు కూడా యూట్యూబ్ బ్యాచే కదా అని చెప్పేసి. యూట్యూబ్ బ్యాచ్ కాదు, యూట్యూబ్ అనేది ఒక సాధనం. ఈ రోజున ప్రపంచంలో ఎక్కువ మందికి చేరడానికి చాలామంది అంటారు మేము క్షేత్రస్థాయికి వెళ్తున్నామండి అని చెప్పేసి. ఏంటి బొక్కలో క్షేత్రస్థాయి? నేను చెప్తున్నా, క్షేత్రస్థాయి మీటింగ్కి వెళ్ళిపోయి 30 మందిని కూర్చోబెట్టి మాట్లాడిన దానికి యూట్యూబ్లో మాట్లాడేదానికి ఏం తేడా ఉండదు. ఇక్కడ చెప్పిన అవే మాటలు, అక్కడ చెప్పిన అవే మాటలు. ధర్మాన్ని కాపాడుకుందాం, పరధర్మాల నుంచి మన ధర్మాన్ని రక్షించుకుందాం, ఇదే చెప్తాం కదా. అరే 2+2=4 అని చెప్పడానికి యూట్యూబ్ అయితే ఏంటి, క్షేత్రస్థాయికి వెళ్తే ఏంటి? ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే మనకి సామాజిక మాధ్యమాలు లక్షలాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తానే, తక్కువ ఖర్చుతో తక్కువ 1,00,000 మందిని ఒక సభను ఏర్పాటు చేసి నేను మాట్లాడాలంటే ఇట్ ఈస్ వెరీ బిగ్ థింగ్ నిజంగానే. ఎందుకంటే ఇక్కడ మనం కూడా మాట్లాడుకోవాలండి కార్పొరేట్ స్టైల్లోనే. స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ పేస్ అని చెప్పేసి చాలామంది చెప్తారు. ఇఫ్ హార్డ్ వర్క్ అలోన్ పేస్, మనకంటే కూడా రిక్షావాడు, రాళ్ళు దొక్కేవాడు ఎక్కువ సంపాదించాలి, మనకంటే కూడా గాడిదలు ఇంకా పెద్ద పొజిషన్కి పోవాలి. కానీ మనం ఎందుకు పోతున్నాం వాటిని, వాళ్ళందరినీ క్రాస్ చేసుకుని అంటే ఆ స్మార్ట్ వర్క్ మనం చేస్తున్నాం కాబట్టే ఈ పొజిషన్లో ఉన్నాం. అండ్ ఈ స్మార్ట్ వర్క్ అనగానే ఏంటనుకుంటారు చాలామంది, వీళ్ళు ఖర్చు లేకుండా యూట్యూబ్లో పెట్టి కూర్చొని. ఒరే యూట్యూబ్ మెయింటెనెన్స్ ఎంత తలనొప్పో చూస్తే, ఈ సెటప్ మొత్తం చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడైనా వచ్చేసి ఒక 10 లక్షల సెటప్ ఇది ఈజీగా ఉంటుంది కదా. ఈజీగా 10 లక్షలు నథింగ్ అండి. ఇక్కడ 18 లక్షల రూపాయల సెటప్ అయింది మొత్తం. మనం కూర్చున్న సెటప్ ఆల్మోస్ట్ ఒక 10-12 లక్షలు అయిపోతుంది. ఇది కాకుండా మంత్లీ మెయింటెనెన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎంత స్టాఫ్ కూడా ధర్మబద్ధంగా ఆలోచించినా వాళ్ళకు కుటుంబం ఉంటుంది. వాళ్ళ కుటుంబం నడవాలంటే వాళ్ళకి కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, శాలరీస్ ఇవ్వాలి. కరెంటు ఊరికే రాదు, లేకపోతే కెమెరాస్ ఊరికే రావు, కెమెరాలో వాడే చిప్స్ కూడా ఊరికే రావు ఇవ్వాలి రేపు. అరే
ఏ ఖర్చు వీటితో పాటుగా ప్రపంచంలో ఏది మేధోమథనము, సమయం కేటాయించాలి. ప్రపంచంలో ఏది కూడా పైసా లేకుండా ముందుకు పోదు. వీటన్నిటికంటే ప్రైస్లెస్ థింగ్ ఒకటి ఉందండి, సమయం. ఒక వీడియో చేస్తున్నాము అంటే ఇలా అనుకుంటా, వీడియోనేగా మాట్లాడేస్తున్నారు అంటే వీడియో మాట్లాడటం కాదు, వాడు చేసిన వీడియోలో కంటెంట్ ఏముందో చూడాలి. ఆ కంటెంట్కి ప్రాపర్ కౌంటర్ ఇవ్వాలి అంటే మన దగ్గర ఉన్న కమిట్మెంట్ ఎంత, మన దగ్గర ఉన్న కంటెంట్ ఎంత, దాన్ని బేరీజ్ చేసుకోవాలి. దానికి ప్రాపర్ పంచెస్ తోటి చెప్పాలి. ఎందుకంటే మనం చెప్పేది మంచి అయినా సరే చెప్పే విధానం కూడా మంచిగా ఉండాలి. మరి రంజింప చేయకపోతే మళ్ళీ ఎవరికి నచ్చదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. మనం వచ్చేసి ఒరే మూఢనమ్మకాలు బారిన పడకండి, ధర్మాన్ని కాపాడుకుందాం అంటే ఎవరికి నచ్చదు. అలా కాకుండా ఒకటి వచ్చి 4 ఇలాచీలు పెట్టుకుంటే మీకు 4 లక్షలు వస్తాయి, 5 ఇలాచీలు పెట్టుకుంటే 5 లక్షలు వస్తాయి అని చెప్పాడు అనుకోండి, దానికి 50 లక్షల వ్యూస్ వస్తాయి. ఒరే నిన్ను పిచ్చోని చేసి ఆడు సంపాదించుకుంటున్నాడు, అట్లాంటివి నీకు వ్యూస్ వస్తాయి. ఇక్కడ మనకున్న బిగ్గెస్ట్ టాస్క్ ఏంటి హిందూ సంఘాలకి తెలుసా అండి? మనం చెప్పే మంచిని ఇది మంచి అని చెప్పేసి నమ్మించుకోవాల్సిన కర్మ పట్టింది మనకి. ఎవడో మాయ చేసేవాడు చెప్పే మాటల్ని ఒరే మీరు మోసపోతున్నారని మనం చెప్తే నీకేం రూపరా అని చెప్పేసి మన్నే ఏదో అడిగే పరిస్థితికి వచ్చాం. ఆ అవకాశాన్ని లీనియన్స్గా తీసుకుని పక్క మతాల వాళ్ళు ఎంత రెచ్చిపోతున్నారో తెలుసండి. ఆల్ ముస్లిం ఛానల్స్ చూడండి, ఒకడు అంటాడు తమలపాకుతో వశీకరణ చేసుకోవటం ఎట్లా, యాలుక్కాయతో వశీకరణ చేసుకోవటం ఎట్లా, పచ్చకర్పూరంతో వశీకరణ చేసుకోవటం ఎట్లా, లవంగాలతో దెయ్యాలు పోగొట్టడం ఎట్లా. ఇది హిందూ ధర్మం అని చెప్తున్నారు వాళ్ళు. ఇది హిందూ ధర్మం అని చెప్పేసి, అంటే యాలకులు ఇది ధర్మం అని చెప్పేసి విచిత్రంగా క్రైస్తవులు ముస్లింలు చెప్తున్నారు. కొబ్బరి నూనెతో దెయ్యాలు వదిలిస్తాం, కర్చీఫులతో బొత్తాలు వదిలిస్తాం అని చెప్పి. వేరే వర్షన్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ద డే విక్టిమ్స్ ఎవరు? మళ్ళీ హిందువులే ఎక్కువ మంది బాధితులు అవుతున్నారు. ఆ బాధితుల్ని రక్షించుకోవటం కోసం మనం ఎంత వ్యవస్థ చేస్తున్నాం అంటే ఈరోజు లలిత్ కుమార్ కావచ్చు, కరుణాకర్ కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, ఇంకా చాలామంది ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా మనం యూట్యూబ్లోనే సంపాదించుకోవాలంటే ఇదే చేసుకోవాలా? హిందూ ధర్మం పక్కన పెట్టేసి ఒక బూత్ ఆడియోలు చేసుకుంటా, లేదా ఒక వంటల ఛానల్ పెట్టుకుంటా, లేకపోతే ఒక ట్రావెల్ వ్లాగ్స్ చేసుకుంటా కూర్చుంటే నెలకు ₹1 కోటి సంపాదించుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఈ ₹1,00,000 కోసం, ₹1,50,000 కోసం మనం కూర్చొని బాబు అని చెప్పి ఇన్ని పుస్తకాలు చదువుకుంటూ కూర్చోవసరలా. ఇక్కడ మన పరిస్థితి చూడండి, ఇక్కడ కూర్చుంటే ఎంజాయ్మెంట్ చేయలేం, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వలేం. ఎందుకు? ఎప్పుడన్నా సరదాగా ఎప్పుడన్నా సినిమాకి వెళ్ళామనుకోండి, ఏమండి సినిమాకి వచ్చారా అంటారు. మీరు కూడా సినిమాలు చూస్తారంటారు. మన ఇష్టం కాదా? ఎవడో వస్తాడు సరదాగా, ఎప్పుడైనా ఫ్రెండ్ ఎవరన్నా సిట్టింగ్ వేసారనుకోండి, కూర్చున్నాం అనుకోండి, అక్కడ మనం తాగవసరలా, తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగినట్టు ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. ఫ్రెండ్ ఏదైనా సిట్టింగ్ వేసాడు అనుకోండి, కర్మ ఎటు చూసుకుంటే ఎటు భయపడాలని చెప్పేసి. ఇవన్నీ కదా అసలు ఫుడ్కి కూడా భయపడాలి. చివరికి నాన్ వెజ్ తింటానంటే అన్న మీ దగ్గర అన్నీ మంచిగా ఉన్నాయి కానీ నాన్ వెజ్ ఒకటి మానేయండి అన్న. మరి నేను తినేదే ఫుడ్, ఏ అలవాట్లు లేవు, దాన్ని కూడా మానేయాలంటారు. వై పీపుల్ బికమింగ్ సో జడ్జ్మెంటల్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే, సో ఇదంతా ఇన్ని కష్టాలు ఉంటాయి అంటే మీ యొక్క ప్రాసెస్లో చాలా ఉంటాయండి. ఇవన్నీ బయట నుంచి చూసే వాళ్ళకి అర్థం కాక వీడు పాపులర్ అయ్యాడు, వీడు యూట్యూబరు అని చెప్పేసి అంటాడు. ప్రతి అచ్చోసి నాంబోతు మనమే పడి ఏడ్చేవాడే. అలా ఎవరైనా పర్టిక్యులర్గా సేమ్ మీ ధర్మ సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో టార్గెటెడ్గా మిమ్మల్ని కౌంటర్ చేస్తున్న వాళ్ళు? పేర్లు ఎవరైనా? పేర్లు చెప్పడం ప్రాబ్లం కాదండి. చెప్తే ఏమవుతుందంటే ఇప్పుడు నా స్థాయి వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి కాదు. ఇక్కడ స్థాయి అనగానే మళ్ళీ చాలామంది అంటారు వీడు బిల్డప్ ఇస్తున్నాడు అని చెప్పేసి. నా స్థాయి ఇన్ ద సెన్స్ నా ఆలోచన స్థాయి వాళ్ళందరి గురించి ఆలోచించే స్థితిలో నాకు లేను. ఓకే, కాకపోతే ఆ ఆంబోతు ఎవడనేది వాడికి తెలుసు. ఆ ఆంబోతు పెంచి పోషిస్తున్న కొంతమంది పనికి మళ్ళీ సన్నాసులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఊహించుకుంటారు, వాళ్ళు చెప్పుకుంటారు. ఈ రోజున హిందువులకి చెప్పాలా. అట్లాంటి వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే మన వీడియోస్ చూసేసి ఒక 1.5 వీడియో ఉందంటే 1.5 వీడియో వాళ్ళకి చూసే ఓపిక ఉండదు. కానీ వీడికి ఓపిక ఉంటుంది కదా, ఆ 1.5 వీడియోలోంచి అక్కడొక బిట్ కట్ చేసి పెడితే లలిత్ కుమార్ ఇట్ట అన్నాడా, కరుణాకర్ అట్ట అన్నాడా, ఇదే చూస్తారు. ఒరే వీళ్ళు ఫుల్గా ఏం మాట్లాడారో ఒకసారి చూసి డిసైడ్ అవుదామని ఎవ్వడం అనుకోడు. ఏదో పెద్ద దరిద్రం అసలు. ఓకే, అట్లాగే ఇందాక హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ కమింగ్ బ్యాక్. ఈ స్మార్ట్ వర్క్ అంటే మనం ఏదో చేస్తుంటే మనం ఏదో తక్కువ బడ్జెట్లోనో లేకపోతే తక్కువ శ్రమతోనో చేస్తాను అనుకుంటారు. సి వాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్టివిటీ, వాట్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్టివిటీ వీఆర్ గివింగ్. ఈరోజు నా హిందూ జనశక్తి కానీ లేకపోతే శివశక్తి ఛానల్స్ వల్ల కానీ ఎంతమంది గర్వాప్సీ అవుతున్నారు, ఎన్ని గర్వాప్సీ కాల్స్ ఉంటాయి మా దానిలో చూడండి. ఇవి కాకుండా ఎంతమందిని గర్వాప్సీ లైవ్లో చేసిన సందర్భాలు ఉన్నాయి చూడండి. ఒకే సందర్భంలో 800 మందిని గర్వాప్సీ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మేము ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? యూట్యూబ్ వీడియోస్ చూడటం వల్లే. ఈ రోజున పేరెన్నిక గన్న సంస్థలు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి గర్వాప్సీలు చేస్తున్న వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఏమంటే మేము చేస్తున్న గర్వాప్సీలకు వెళ్తుంటే మాకంటే 50% వరకు ముందు మీరు చేసేస్తున్నారు. మీ వీడియోస్ చూసి వాళ్ళు కొంత రియలైజ్ అయ్యి ఉంటున్నారు. ఏదన్నా చెప్తుంటే లలితన్న వీడియోస్ చూశాను అది ఇదని చెప్పేసి పలానా వాళ్ళు వీడియోస్ చూసామని చెప్పేసి మేము చెప్తున్నారు
అని చెప్పేసి అంటున్నారు. ఓకే. సో ఇదంతా కూడా క్షేత్రస్థాయిలో పనిచేసేవాడికి తెలుస్తుంది. మమ్మల్ని చూసి కుళ్ళిపోయే యాదవులకి ఏం తెలుస్తుంది? అర్థం కాదు. అదే మాలాగా పని చేయలేనోడికి మా పని చిన్నగా కనపడుతుంది. అదే ఒక రకంగా చెప్పాలంటే ముళ్ళబాటలో చేస్తున్నటువంటి ధర్మ పోరాటం మీద. ఆర్ఎస్ఎస్లో మనం ప్రార్థనలో చేసేటప్పుడు కూడా మొట్టమొదటి మనకు చెప్పేది అదే, శృతం చైవ యత్కంట కాకీర్ణ మార్గం అని చెప్తారు. ఈ ముళ్ళబాటను మనం కోరి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి ఇదే మనకు బాధ అయితే అనిపించదు. అయితే ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రధానంగా మీరు టీడీపీ ప్రోగా వ్యవహరిస్తూ ఉంటారు. పసుపు కండువా బ్యాచ్ మీది. భారతవర్ష ఛానల్ వేదికగా ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడిని మీరు పిలిపించినా పర్లా, ఇటువంటి ఐడియాలజీ ఉన్నవాళ్ళు. చాలామంది అనుకుంటారు సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టేస్తుంది ఎవరు అంటే పాస్టర్లు, ముల్లాలు, వీళ్ళు అంటారు. బాండ్ రాసుకుని మరి ఇదే కులంలో పుడుతున్నట్టు ప్రతోడు పక్కోడు కులం గురించి విమర్శలు చేస్తూ ఉంటారు. ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థ, లలిత్ కుమార్ అనేవాడు ఉండగా ఇస్లామిక్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో ఎట్ట పెడతాడు? పెట్టమనండి. సో మీరు ఓపెన్ గా చెప్పేస్తున్నారు ఈ వీడియో ద్వారా ఏమని? చంద్రబాబు నాయుడు మీకు సీఎం కావాలని ఉంది. ఒక క్రిస్టియన్ ని సీఎం గా చూడడం నాకు ఇష్టం లేదనేది మీ పాయింట్. యా, క్లియర్. ఈ రోజు వరకు నేను ఈ పార్టీ కోటేయండి, ఆ పార్టీ కోటేయండి అని చెప్పట్లేదు. బట్ రాజకీయాల్లోకి వస్తారు. ఖచ్చితంగా. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులు ఒక్కటి కూడా లేవా ఈ 5 ఏళ్లలో మీకు కనిపించలేదు? డబ్బులు పంచడమే మంచి పని అనుకుంటే కనుక డబ్బులు పంచారని అయితే వింటున్నా అండి. దీనికి సంబంధించిన ప్రశ్నలు సమాధానాలు మనం రెండో భాగంలో చూద్దాం. స్టే ట్యూన్డ్. భరతవర్ష టాక్స్. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.